9.5 బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఎకరం కూడా ఎండలేదని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. 3 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీరే మిగిలిందన్నారు. మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడ సమీపంలో ఎండిన పంట పొలాలను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్తో కలిసి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఎండిన పంటలను చూపిస్తూ కన్నీరు పెట్టుకున్న రైతులను వారు ఓదార్చారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లిస్తామని భరోసా ఇవ్వడం మూలంగానే రైతులు పంటలు సాగు చేసుకున్నారని, పంటలు సాగు చేసుకున్న తర్వాత నీళ్లివ్వకపోవడంతో అన్నదాతలు నష్టపోయారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. రైతుల పట్ల ముందు చూపు లేని కాంగ్రెస్ ప్రభుత్వం 3 మాసాల్లో రైతులకు కన్నీరు మిగిలించిందన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతే పరామర్శించి ఆదుకుంటామని భరోసా ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వంపై పాలకులపై నిందలు వేయడం, విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉండి తాము పోరాటం చేస్తే రాజకీయం అంటున్నారని, రైతుల్లో చైతన్యం రావాలని, కాంగ్రెస్ మెడలు వంచాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.